హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బాన్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ డ్రామాను ఎపిసోడ్ నెంబర్ 5 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ ఎపిసోడ్ లో యువరాజు యాన్ జియాంగ్ కి తాగిన మత్తులో ముద్దు పెడతాడు కదా. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు మరుసటి రోజు యాన్ జియాంగ్ కిచెన్ లో ఎండు చేపల్ని కోపంగా దంచుతూ ఉంటుంది. వాణ్ణి ఏం చేయాలంటే అస్సలు వదిలిపెట్టకూడదని యువరాజుని తిట్టుకుంటూ ఆ చేపల్ని మెత్తటి పొడిలా చేస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కేల్గమ్ ఇంకా మిగిలిన షెఫ్లు యాన్ జియాంగ్ దగ్గర ఉండి, ఏమైంది యాన్ జియాంగ్ కి ఇంత కోపంగా ఉందేంటి ఈ రోజని అనుకుంటూ ఉంటారు. ఇంకా మరో ఇద్దరు మెయిన్ షెఫ్లు కిచెన్ లోకి వస్తూ, అమ్మాయి ఎందుకలా కొడుతుంది, యువరాజు గారు రాజ్యంలోకి ఒక నాటకాలు వేసే అమ్మాయిని తీసుకువచ్చారు, దానివల్ల రోజు రాజ్యంలో జరిగే నాటకాలు చూడలేకపోతున్నాము, ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుందో ఏమో అని ఒక షెఫ్ అంటూ ఉంటాడు. దానికి మరో షెఫ్, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, ఆ అమ్మాయి విన్నాదనుకో ఆ చాప కింద మనల్నేసి బాదుతుంది, యువరాజుకి ఇంకా టిఫిన్ రెడీ చేయలేదు, టిఫిన్ లేట్ అయితే యువరాజు చేతిలో మనకుంటుంది, పదా వెళ్లి టిఫిన్ ప్రిపేర్ చేద్దామని వాళ్ళు కిచెన్ లోకి వెళ్తూ ఉంటారు. ఇక ఆ షెఫ్లు యాన్ జియాంగ్ దగ్గరికి వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావని అడగటంతో, మీరు వచ్చారా అని కోపంగా చూసినట్లు యాన్ జియాంగ్ అంటూ ఉంటుంది. దాంతో ఆ షెఫ్లకు కొంచెం భయమేసి, నాకు చిన్న పని ఉంది, మేము ఇప్పుడే వస్తామని అక్కడి నుంచి నిదానంగా జారుకుంటారు. ఇక కేల్గమ్ ఏమో యాన్ జియాంగ్ దగ్గర కూర్చొని, ఏమైంది, దాన్ని ఎందుకలా దంచుతున్నావు, నీ మూతిని ఇలా పెట్టి ఎందుకలా దంచుతున్నావని అడుగుతూ ఉంటుంది. దాంతో యాన్ జియాంగ్ నైట్ జరిగిన దాన్ని గుర్తుకు తెచ్చుకొని, ఈ చేపను పిండిలా చేసి యువరాజుకి సూప్ చేసి యువరాజుకున్న మత్తు దిగేలా చేయాలనుకుంటున్నాను, అందుకొరకే ఇలా చేస్తున్నానని అంటూ ఉంటుంది. కేల్గమ్ కి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. యాన్ జియాంగ్ ఏమో యువరాజు నైట్ ముద్దు పెట్టినందుకు అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. తర్వాత యాన్ జియాంగ్ యువరాజు కోసం సూప్ చేసి తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక అప్పుడే యువరాజుకు అయ్యి యాన్ జియాంగ్ కోపంగా చూస్తుంది. దాంతో యువరాజు నైట్ జరిగింది గుర్తుకు తెచ్చుకొని గుటకలు వేస్తూ ఉంటాడు. యువరాజుకి మొత్తం విషయం గుర్తు ఉండదు. యాన్ జియాంగ్ చేయి పట్టుకొని నువ్వెక్కడికి వెళ్ళకు అని యువరాజు అన్న వరకే గుర్తుంటుంది. ఇక అది గుర్తుకు తెచ్చుకొని యాన్ జియాంగ్ చాలా కోపంగా ఉందని గుటకలు వేస్తూ ఉంటాడు. యాన్ జియాంగ్ రాజుగారి కోసం తెచ్చిన సూప్ ని మొదటగా అక్కడున్న దాసిని టేస్ట్ చేయమంటాడు. తర్వాత యువరాజు తిని, ఈ సూప్ లో తినడానికి చేపలు కనిపించడం లేదేంటని అడుగుతుండడంతో దానికి యాన్ జియాంగ్ కోపంగా వాటిని మెత్తగా దంచి చూర్ణం చేసి సూప్ పెట్టానని కోపంగా అంటుంది. దానికి యువరాజు, రాయల్ షెఫ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నా గదిలో నుంచి బయటికి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. ఇక యాన్ జియాంగ్ అక్కడే ఉండి రాజు సైడ్ కోపంగా చూస్తూ ఉంటుంది. దానికి యువరాజు యాన్ జియాంగ్ తో ఇలా అంటూ ఉంటాడు, నైట్ ఏమైనా జరిగిందా అని యాన్ జియాంగ్ ని అంటూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, మీకేమీ గుర్తుకు లేదా అని అనడంతో, నేను నైట్ బాగా తాగాను కదా, నాకేమీ గుర్తుకు లేదు అంటుండడంతో, నిజంగా మీకు గుర్తుకు లేదా అని యాన్ జియాంగ్ అంటూ ఉంటుంది. దానికి యువరాజు, లేదు నువ్వు చెప్పొచ్చు కదా అని అనడంతో యాన్ జియాంగ్ తన చేతిని పైకి పెట్టి కొద్దిసేపు ఇలానే ఉండు అన్న తర్వాత ఏమీ గుర్తుకు లేదా అని అంటూ ఉంటుంది. యాన్ జియాంగ్ మాటలకు యువరాజు కొంచెం భయపడుతూ గుటకలు వేస్తూ, ఏం మాట్లాడాలనుకుంటున్నావో క్లియర్ గా చెప్పు అని యాన్ జియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, నాకు వేరే వాటికి టైం లేదు, నేను అలాంటి అమ్మాయిని కాదు అని యాన్ జియాంగ్ యువరాజుతో అంటూ ఉంటుంది. దానికి యువరాజు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఒక యువరాజుతో మాట్లాడుతున్నావని మర్చిపోయావా, నాలాంటి ఒక రాజు నీలాంటి నార్మల్ అమ్మాయిని ఇష్టపడతాడా అని అంటూ ఉంటాడు. దానికి జియాంగ్, అయితే మీకు నిజంగా గుర్తుకు లేదా, సరే మీరు సూప్ తాగడం అయిపోయింది కదా, నేను వెళ్తున్నాను ఓకే అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక యాన్ జియాంగ్ వెళ్తూ ఉంటే, ఈ అమ్మాయి నన్ను ఇంత బెదిరిస్తుంది ఏంటి అని యువరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే యువరాజు దగ్గరికి తన మంత్రి రావడంతో నైట్ ఏం జరిగిందని యువరాజు తన మంత్రిని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మంత్రి, మీరు నైట్ యాన్ జియాంగ్ కి ముద్దు పెట్టారని చెప్పడంతో యువరాజు ఆశ్చర్యపోతూ, ఏంటి నేను ముద్దు పెట్టానా, నిజంగానా అని యువరాజు నైట్ జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. యాన్ జియాంగ్ కి ముద్దు పెట్టడం గుర్తుకు రావడంతో, మళ్ళీ నేనేదైనా కొత్త ప్రాబ్లం తీసుకువస్తున్నానా, నేను అలా తాగిన మత్తులో చేశాను, ఏదేమైనా నా షెఫ్తో నేను అలా చేయడం
చాలా తప్పు, నేను అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాను అని యువరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా నేను ఒక దేశానికి రాజు, ఎందుకు ఇలా భయపడుతున్నాను అని మళ్ళీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక యాన్షియాంగ్ యువరాజు గదిలో నుంచి బయటికి వస్తూ అతనికి నిజంగా గుర్తుకు లేదా, నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నాడా, అయినా అతను ఇలా చేయడానికి సిగ్గుండాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గాంగిల్ అంటే ఆ ఆర్టిస్ట్ వచ్చి, ఏంటి నువ్వేమైనా టెన్షన్ లో ఉన్నావా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావని అంటూ ఉంటాడు. దానికి ఎవరు నువ్వు అని అడుగుతుండడంతో దానికి నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని ఆర్టిస్ట్ తన హెయిర్ ని ఇప్పడంతో నువ్వు ఇక్కడేం చేస్తున్నావని యాన్షియాంగ్ గాంగిల్ ని అడుగుతూ ఉంటుంది. దానికి గాంగిల్ ఆ రోజు నైట్ దానికి సారీ అని యాన్షియాంగ్ కి చెప్తుండటంతో, నువ్వు నన్ను మళ్ళీ ఆట పట్టించడానికి రాలేదు కదా, నీకు ముందే చెప్తున్నాను ఇక్కడ నేను ఒక రాయల్ షెఫ్ను అని అంటూ ఉంటుంది. దానికి గాంగిల్ నవ్వుతూ, లేదు నేను ఆట పట్టించనని అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ రోజు కింద పడిపోయిందే ఆ అమ్మాయి ఎలా ఉంది, అదే కేల్గమ్ కి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. దాంతో యాన్షియాంగ్ గాంగిల్ తో, కేల్గమ్ ఇప్పుడు బానే ఉంది కానీ ఆ రోజు మెట్ల మించి నెట్టేసిన వాళ్ళని నువ్వు చూసావా, ఆమె నీకు గుర్తుందా అని యాన్షియాంగ్ అడుగుతూ ఉంటుంది. దానికి అతను, లేదు నేను ఆమె మొహం చూడలేదు కానీ ఆమె ఒక దాసి డ్రెస్ వేసుకొని ఉంది అని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ ఆ రోజు కేల్గమ్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే, పర్లేదు నేను వేరొకరిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను, అప్పుడే తను కనిపించింది అని అతను యాన్షియాంగ్ తో అంటూ ఉంటాడు. దానికి ఎవరిని వెతుక్కుంటూ అని అడుగుతూ ఉంటుంది. దాంతో అది ఒక సీక్రెట్, ఎవరికీ చెప్పకూడని సీక్రెట్, బాయ్ మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామని చెప్పి ఆర్టిస్ట్ అక్కడి నుంచి వెళ్తున్నట్టే వెళ్లి దూరం నుంచి యాన్షియాంగ్ ని చూస్తూ వాళ్ళ చెల్లికి జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటాడు. అయితే ఆ రోజు కేల్గమ్ ని కింద పడేసిన ప్లేస్ లో ఆర్టిస్ట్ కి దాసి హెయిర్ పిన్ దొరుకుతుంది. దాని క్యాప్ ఆర్టిస్ట్ దగ్గర ఇంతకు ముందుకే ఉండి ఉంటుంది. అయితే ఆ హెయిర్ పిన్ క్యాప్ ఆర్టిస్ట్ వాళ్ళ సిస్టర్ చనిపోయాక వాళ్ళ సిస్టర్ చేతిలో ఆ క్యాప్ దొరికి ఉంటుంది. ఆ హెయిర్ పిన్ కి వాళ్ళ సిస్టర్ చావుకి లింక్ ముడిపడి ఉంటుంది. తర్వాత యాన్షియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే దూరం నుంచి ఆ ఆర్టిస్ట్ ఇలా అంటూ ఉంటాడు, ముందు నేను నీ మీద దృష్టి పెడతాను, అప్పుడే నా చెల్లి చావు కారణమైన వాళ్ళెవరో తెలుస్తుంది, నీ శత్రువులే నా శత్రువులని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మనకు మోగ్జు తన దాసి మాట్లాడుకోవడం చూపిస్తూ ఉంటారు. దాసితో మోగ్జు, నువ్వు కేల్గమ్ ని కిందికి నెట్టేటప్పుడు ఆర్టిస్ట్ నిన్ను చూసాడా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ దాసి అతడు చూసాడన్నట్లుగానే తల ఊపుతుంది. దాంతో ఆ అమ్మాయిని ఆర్టిస్ట్ ని ఇష్టపడుతుందంట, అది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది మోగ్జు తన దాసిని. అవునని తల ఊపుతూ ఉంటుంది. అంతేకాకుండా మోగ్జు తన దాసితో, నైట్ ఏమో జరిగిందంట, యువరాజు యాన్షియాంగ్ కి ముద్దు పెట్టాడంట, అది నిజమేనా అంటుండటంతో, అవును యువరాజు తాగిన మత్తులో ముద్దు పెట్టాడంట, నాకు యువరాజు దగ్గర పనిచేసే ఒక దాసి చెప్పింది అని ఆ దాసి మోగ్జుకు చెప్తూ ఉంటుంది. ఇది విన్న మోగ్జుకి యాన్షియాంగ్ మీద చాలా అంటే చాలా కోపం వస్తుంది. మోగ్జు తన దాసితో ఇలా చెప్తూ ఉంటుంది, ఆ ఇద్దరు అమ్మాయిల మీద, అంతేకాకుండా ఆ ఆర్టిస్ట్ మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్తూ ఉంటుంది. నేను యువరాజును వెళ్లి కలవాలనుకుంటున్నాను, తన మంత్రివర్గ సమావేశం అయిపోగానే కలుస్తానని చెప్పు అని తన దాసిని రాజుకు చెప్పమని పంపిస్తుంది. కట్ చేస్తే మనకు సాంగ్జేని చూపిస్తూ ఉంటాడు. సాంగ్జే రాజ్యంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చాలా లేఖలు తీసుకొని వస్తాడు. అంతేకాకుండా ప్రజలకున్న ప్రాబ్లమ్స్ కూడా సాంగ్జే చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత సాంగ్జే యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, నైట్ ఏదో జరిగిందని విన్నాను, అది నిజమేనా అని యువరాజుని అడుగుతూ ఉంటాడు. దానికి యువరాజు, ఏం విన్నావు చెప్పు అని అనడంతో యువరాజు యాన్షియాంగ్ కి ముద్దు పెట్టినట్టుగా తన లిప్స్ తో చూపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన యువరాజు, నీకు కూడా తెలిసిపోయిందా, నైట్ నేను బాగా తాగి ఉన్నాను, అది అనుకోకుండా జరిగిపోయిందని కవర్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సాంగ్జే రాజుతో వెటకారంగా, అవునా నిజంగానా అని అంటూ ఉంటాడు. దానికి రాజు, నైట్ అలా జరిగినందుకు షెఫ్ నా మీద చాలా కోపంగా ఉంది, ఏం చేయాలని అడుగుతూ ఉంటాడు. దానికి సాంగ్జే, తనకు నచ్చింది ఏదైనా ఇచ్చేసేయండి, అప్పుడే అమ్మాయిల మనసు కుదుట పడుతుందని సాంగ్జే యువరాజుకు ఒక సలహా ఇస్తాడు. కట్ చేస్తే యువరాజు మంత్రి సభలో పాల్గొంటూ ఉంటాడు. ఇక రాజ్యంలో ఉన్న మంత్రులందరూ యువరాజు దగ్గరికి వచ్చి రాజ్యానికి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా వేరే రాజ్యం నుంచి
కొంతమంది రాజులు ఇక్కడికి వస్తున్నట్లు కూడా చెప్తూ ఉంటారు. వాళ్లకు గ్రాండ్ గా వెల్కమ్ చేయడానికి 2 మిలియన్ల గోల్డ్ కాయిన్స్ ఖర్చయితాయని చెప్తూ ఉంటాడు. అది విన్న యువరాజు వాళ్లకు ఇన్వైట్ చేయడానికి అంత మనీ వేస్ట్ చేయడం అవసరమా? మంత్రుల మీద యువరాజు కోప్పడుతూ ఉంటాడు. ఇక కట్ చేస్తే యువరాజు మంత్రిసభ అయిపోగానే తన రూమ్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి యువరాజు దగ్గరికి వచ్చి, మీ మదర్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకువస్తున్న అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. స్పృహలోకోకుండా ఉంటే మేము సురక్షితమైన ప్లేస్ కు తరలించాము, కానీ అతడు అక్కడి నుంచి ఎక్కడికో మాయమయ్యాడని అంటూ ఉంటాడు. అది విన్న యువరాజు అతని దగ్గర ఒక లేఖ ఉండాలి, అది ఏమైనా దొరికిందా అని అడుగుతుండడంతో, లేదు, తన దగ్గర ఏమీ దొరకలేదు. ఇదంతా చూస్తుంటే ఎవరో తెలిసిన పర్సనే వెనకాలుండి నడిపిస్తున్నారని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇక అది విన్న యువరాజు, ఎవరు నా వెనకాలుండి ఇదంతా నడిపించేది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వచ్చిన వ్యక్తితో యువరాజు 2 సైన్యాలను పంపించి ఆ మిస్ అయిన వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్తాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోగానే యువరాజు మంత్రి యువరాజు దగ్గరికి వచ్చి, మిమ్మల్ని కలవడానికి మోగ్జు వస్తున్నారంట అనడంతో యువరాజు దానికి, నేను ఇప్పుడు ఎవరిని కలవాలనుకోవట్లేదు, నాకిప్పుడు ఎవరిని కలవడం ఇష్టం లేదని వాళ్ళ అమ్మ గురించి ఆలోచించుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే యువరాజు వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ కిచెన్ వైపుగా వెళ్తూ ఉంటాడు. అది చూసిన యువరాజు మంత్రి, యువరాజు మీరు కిచెన్ వైపు ఎందుకు వెళ్తున్నారు, యాన్షియాంగ్ కోసం అన్నట్లుగా అడుగుతూ ఉంటాడు. దానికి యువరాజు వెంటనే అక్కడే ఆగేసి వంటశాలలో ఉన్న యాన్షియాంగ్ ని చూస్తూ యువరాజు మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నా మనసు చాలా బాధగా ఉంది, అయినా కూడా నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నానని యాన్షియాంగ్ ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత యువరాజు అక్కడి నుంచి వచ్చేసి తన గదిలో కూర్చొని వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకు మోగ్జుని చూపిస్తూ ఉంటారు. యువరాజుని కలవడానికి మోగ్జు రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే మోగ్జు దాసి మోగ్జు దగ్గరికి వచ్చి, ఇప్పుడు యువరాజు ఎవరిని కలవనన్నాడని చెప్పడంతో, యువరాజు నా పట్ల అలా బిహేవ్ చేయడం అస్సలు మంచి పద్ధతి కాదని మోగ్జు తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా యాన్షియాంగ్ నా జీవితానికి ఒక పాములా మారి నా పైన కాటేస్తుంది, అన్నిటికీ ప్రతీకారం తీర్చుకుంటాను. యాన్షియాంగ్ తన వంటతో యువరాజుని తన వైపు లాక్కుంది కదా, రేపు యువరాజుకున్న ఆరోగ్య సమస్యలు చూడ్డానికి రాజు వస్తున్నాడు కదా, అప్పుడు యువరాజుకు వంట చేసి నేను యువరాజుని నా వైపు తిప్పుకుంటానని అంటూ ఉంటుంది. దానికి మోగ్జు దాసి కూడా మోగ్జుని ఇది మంచి ఆలోచన రాణి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మనకు యువరాజు తన గదిలో కూర్చొని వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో యువరాజు దగ్గరికి తన దాసి యాన్షియాంగ్ తో పాటు టిఫిన్ తీసుకొని వస్తుంది. యువరాజు మీకు భోజనం చేసి తీసుకువచ్చాను అని అంటుండడంతో దానికి యువరాజు నాకు ఇప్పుడేమీ తినాలని లేదు, నాకిప్పుడు ఎలాంటి ఫుడ్ వద్దని చెప్తూ ఉంటాడు. దానికి మళ్ళీ ఆ ఫుడ్ ని వెనక్కి తీసుకొని వెళ్తుంది యాన్షియాంగ్. మధ్యాహ్నం పూట కూడా యాన్షియాంగ్ యువరాజు కోసం వంట చేసి తీసుకొని వస్తే యువరాజు ఆకలిగా లేదని వెనక్కి పంపించేస్తాడు. ఆ రోజు నైట్ కూడా యువరాజు భోజనం చెయ్యకపోవడంతో యాన్షియాంగ్ వంటగదిలో నుంచి కేల్గంతో పాటు తన గదికి వెళ్తూ, ఏమైంది యువరాజుకి, ఎంత బాధలో ఉన్నా భోజనం మానేసేవాడు కాదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో కేల్గమ్ పద గదిలోకి వెళ్దాం అంటుండటంతో, నువ్వు వెళ్ళు, నేను కొద్దిసేపు ఇక్కడ కూర్చొని వస్తానని యాన్షియాంగ్ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే యాన్షియాంగ్ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏమైంది నాకు ఈ రోజు, యువరాజు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను నేనని అనుకుంటూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు యాన్షియాంగ్ బయట కూర్చున్నాక, మా డాడీ ఏం చేస్తున్నాడో నాకు బాగా గుర్తుకు వస్తుంది, ఇంటికి వెళ్లాలనుంది అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో యువరాజు యాన్షియాంగ్ ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే యువరాజుకి ఆకలేస్తూ ఉంటుంది. దాంతో ఏంటి నేను ఆమె గురించి ఆలోచిస్తుంటే నాకు ఆకలేస్తుంది ఏంటని తన మంత్రిని పిలిచి తినడానికి భోజనం ఉందా అని మంత్రిని అడుగుతూ ఉంటాడు. దానికి యువరాజు, యాన్షియాంగ్ మీకోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టింది, తీసుకురమ్మంటానని మంత్రి వెళ్లి యాన్షియాంగ్ చేసిన భోజనంతో పాటు యాన్షియాంగ్ ని తీసుకుని వస్తాడు. తర్వాత యాన్షియాంగ్ యువరాజుకి ఒక సూప్ చేసి ఉంటుంది, చికెన్ తో చేసిన సూప్. ఆ సూపును తీసుకువెళ్లి యువరాజుకు తినమని ఇస్తూ ఉంటుంది. దాంతో యువరాజు ముందుగా తన దాసిని తినమని చెప్పి, ఏంటిది సూప్ చేసావా అని యువరాజు యాన్షియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్, అవును యువరాజా, మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినలే కదా, అందుకొరకే మీకోసం సూప్ చేశాను, ఖాళీ కడుపుతో ఉండి సూప్ తింటే చాలా బాగుంటుందని చెప్తూ ఉంటుంది. దానికి యువరాజు ఆ సూప్ ని తినేస్తాడు. తర్వాత యాన్షియాంగ్ యువరాజు గదిలో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక యువరాజు కిటికీలో నుంచి యాన్షియాంగ్ ని చూస్తూ ఉంటాడు. యాన్షియాంగ్
యువరాజు భోజనం చేయడంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు యువరాజుకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని ఒక వైద్యుని తీసుకొని యువరాజు వాళ్ళ బాబాయి రాజ్యానికి వస్తూ ఉంటాడు. దాంతో రాజుగారు మంత్రి యాన్షియాంగ్ దగ్గరికి వచ్చి ఈ రోజు స్పెషల్ డే, యువరాజు వాళ్ళ బాబాయ్ జేసన్ కూడా వచ్చి ఉంటాడు, ఈ రోజు అతని కోసం మంచిగా ఫుడ్ ను కుక్ చేయమని మంత్రి యాన్షియాంగ్ కి చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో మోగ్జు తన దాసికి ఒక లిస్ట్ ఇచ్చి ఈ లిస్ట్ లో ఉన్న పదార్థాలతో షెఫ్ ని వంట చేయమని దాసిని మోగ్జు వంటగదిలోకి పంపుతుంది. ఇక దాంతో దాసి వెళ్లి ఒక షెఫ్ కు ఆ లిస్ట్ ఇచ్చి మోగ్జు ఈ లిస్ట్ లో ఉన్న వంటలన్నిటిని ప్రిపేర్ చేయమని నీకు చెప్పింది అని చెప్పడంతో ఇక ఆ షెఫ్ యాన్షియాంగ్ దగ్గరికి వెళ్లి మోగ్జు నాకు ఈ వంటలు రెడీ చేయమని చెప్పింది, వచ్చే గెస్టుల కోసం అంట ఈ ఫుడ్ అని ఆ షెఫ్ యాన్షియాంగ్ తో అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ సరే తను నీకు చెప్పింది కదా, దాని ప్రకారమే నువ్వు చెయ్యి, కానీ యువరాజు నాకు వంట చేయకూడదని చెప్పలే కదా, నేను కూడా చేస్తాను, నీ వంట నువ్వు చెయ్యి, నా వంట నేను చేస్తానని యాన్షియాంగ్ కూడా వచ్చే గెస్ట్ కోసం మంచి వంటకం ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వంటలన్నీ రెడీ అయ్యాక మోగ్జు ఆ షెఫ్ చేసిన వంటల్ని టేస్ట్ చేయడానికి కిచెన్ లోకి వస్తుంది. మోగ్జు ఆ షెఫ్ చేసిన వంటలన్నిటిని టేస్ట్ చేసి ఇవి బాగున్నాయి, వచ్చే రాజుకి ఈ వంటలు నచ్చుతాయని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో యాన్షియాంగ్ తను ప్రిపేర్ చేసిన ఫుడ్ నంతా ఒక చిన్న స్టూల్ పైన సర్ది పెట్టి ఉంటుంది. దాన్ని కావాలని మోగ్జు తన్నేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇది చూసిన యాన్షియాంగ్ కి చాలా కోపం వస్తుంది, కానీ ఎక్కువ సమయం లేదు, తనతో గొడవ పెట్టుకుంటూ ఉంటే ఎలా అని మళ్లీ వెళ్లి ఆ కుకింగ్ రెసిపీస్ ని చేసి యువరాజు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. యువరాజు గదిలోకి మోగ్జు ఇంకా యాన్షియాంగ్ ఇద్దరు ఫుడ్ తీసుకురావడం చూసిన యువరాజు షాక్ అవుతాడు. ఏంటి ఇద్దరు తీసుకొని వచ్చారా అని యువరాజు మోగ్జుని అడుగుతూ ఉంటాడు. దానికి మోగ్జు స్వయంగా నా చేతులతో నేను ఈ ఫుడ్ ను వండాను అని ఆ రాజులకు అబద్ధం చెప్తూ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పినా కూడా యాన్షియాంగే చేసింది అని అనడంతో దానికి యువరాజు మోగ్జుతో తనకు నేను ఫుడ్ చేయొద్దని చెప్పలే కదా, అందుకొరకే ప్రిపేర్ చేసి ఉంటుంది అని యువరాజు యాన్షియాంగ్ ని వెనుకొసుకొని వస్తాడు. మొదటగా మోగ్జు చేసిన ఫుడ్ ని ఆ రాజులిద్దరూ టేస్ట్ చేస్తారు. జేసన్ అనే రాజు మోగ్జు చేసిన వంట తిని నీ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి, చాలా బాగుందని పొగుడుతూ ఉంటాడు. ఇక తర్వాత యాన్షియాంగ్ కూడా ఫుడ్ చేసింది, ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దామని ఇద్దరు రాజులు కలిసి ఆ ఫుడ్ ని తింటూ ఉంటారు. అయితే ఆ రాజులకు మోగ్జు చేసిన వంటకం కన్నా యాన్షియాంగ్ చేసిన వంటకం చాలా నచ్చుతుంది. మోగ్జు చేసిన వంటని కొంచెమే తినేసి యాన్షియాంగ్ చేసిన వంటని మొత్తం ఖాళీ చేస్తారు. ఇదంతా చూసిన మోగ్జుకి చాలా కోపం వస్తూ ఉంటుంది, కానీ ఏమీ మాట్లాడుకోకుండా అలానే కూర్చొని ఉంటుంది. ఇక అదే టైంలో జేసన్ అనే యువరాజు మోగ్జుతో ఇలా అంటూ ఉంటారు, మీ ఇద్దరు కష్టపడి ఫుడ్ చేశారు కదా, మీకేమైనా కోరికలున్నాయా చెప్పండి, తీరుస్తామని అంటూ ఉంటాడు. దానికి మోగ్జు నాకు ఎలాంటి కోరిక లేదు, యువరాజు మంచిగా ఆరోగ్యంగా ఉంటే చాలు అని అంటూ ఉంటుంది. దానికి ఆ జేసన్ అనే యువరాజు యాన్షియాంగ్ ని కూడా అడుగుతాడు, నీకేదైనా కోరిక ఉందా అని అడగడంతో ఇక యువరాజు కూడా యాన్షియాంగ్ ఏం చెప్తుంది, యాన్షియాంగ్ కి తాగేసి ముద్దు పెట్టి తప్పు చేశాను కదా, తనకు నచ్చింది ఇచ్చి ఇప్పుడు హ్యాపీ చేద్దామని యాన్షియాంగ్ ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక యాన్షియాంగ్ తన బ్యాగ్ గురించి అడగాలనుకుంటుంది, కానీ మోగ్జు ముందు అవన్నీ ఎందుకు చెప్పడం అని యాన్షియాంగ్ నాకు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఇంకా వెజిటేబుల్స్ లాంటివి నాకు చూడ్డానికి కళ్ళ ముందు ఉంటే చాలు అని అంటూ ఉంటుంది. అది విన్న యువరాజు ఇంతేనా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే సాంగ్జే అదే రోజు నైట్ వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే యాన్షియాంగ్ నాకు బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి ఉంటుంది కదా, ఆ మాటలు సాంగ్జేకి గుర్తుకు వచ్చి యువరాజుకి ఈ బ్యాగ్ ఇచ్చి దానిని యాన్షియాంగ్ కి ఇయ్యమని చెప్తే యాన్షియాంగ్ ఇంప్రెస్ అవుతుంది కదా అని సాంగ్జే ఆ బ్యాగ్ ని తీసుకువెళ్లి యువరాజుకు ఇస్తాడు. దీంతో మరుసటి రోజు యువరాజు యాన్షియాంగ్ ని ఒక మంచి గార్డెన్ కి తీసుకువెళ్లి గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ ని ఇంకా తాజా ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని అన్నిటిని చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యువరాజు నీకు తాజా ఇంగ్రీడియంట్స్ అంటే ఇష్టం కదా, ఇవి నచ్చిందా నీకు అని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ గార్డెన్ లో ఉన్న ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని చూస్తూ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అనడంతో యువరాజు అవునా, అయితే ఇది నీకు నచ్చిందా, నువ్వెప్పుడంటే అప్పుడు
ఇక్కడికి నువ్వు రావచ్చు అని చెప్తూ ఉండడంతో యాన్ షియాంగ్ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో యువరాజు తన చేతిలో ఉన్న బ్యాగ్ ని ఇస్తూ ఈ గిఫ్ట్ ఎలా ఉందని యాన్ షియాంగ్ కి చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన యాన్ షియాంగ్ ఇది నా బ్యాగ్ కదా, ఈ బ్యాగ్ తీసుకువచ్చి ఇవ్వడం ఇంకా బాగుందని యాన్ షియాంగ్ యువరాజుని హగ్ చేసుకుని హ్యాపీనెస్ తెలియజేస్తుంది. ఇక అప్పుడే యువరాజు యాన్ షియాంగ్ తో ఇలా అంటూ ఉంటాడు, ఆ రోజు జరిగిన దానికి సారీ, నేను అలా చేయకుండా ఉండాల్సిందని యువరాజు అంటూ ఉంటాడు. దానికి యాన్ షియాంగ్ యువరాజుతో మీరు సారీ చెప్తున్నారా నాకు అని అంటూ ఉంటుంది. అప్పుడే యువరాజు యాన్ షియాంగ్ దగ్గరికి వచ్చి యాన్ షియాంగ్ కళ్ళలోకి చూస్తూ నువ్వంటే నాకు ఇష్టం అనుకుంటా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యువరాజు అక్కడి నుంచి మళ్ళీ ఏమీ లేదని యాన్ షియాంగ్ కి దూరంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే యువరాజు కాలు స్కిడ్ అయి కింద పడిపోతూ ఉంటాడు. దీంతో యాన్ షియాంగ్ యువరాజుని పట్టుకుందామని ముందుకు వెళ్తుంది. ఇక ఇద్దరు కలిసి కింద పడిపోతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.